పలాస నియోజకవర్గం మందస మండలం సోండిపూడి గ్రామంలో జరిగే 37వ రాష్ట్ర స్థాయి బాలబాలికల U14 టెన్నీ క్వాయట్ టోర్నమెంట్లో పలాస శాసనసభ్యులు గౌతు శిరీష ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ 37వ టెన్నీ క్వాయట్ ఆటల టోర్నమెంట్స్ పలాస నియోజకవర్గంలో జరగడం ఆనందదాయకమని ఆ విషయం చెప్పారు. 19 జిల్లాల నుండి పాల్గొన్నటువంటి విద్యార్థులు వారి శారీరక మానసిక దారుఢ్య వికాసానికి ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని, జిల్లా నుండి వెయిట్ లిఫ్టింగ్లో కరణం మల్లేశ్వరి, బాక్సింగ్ మేరీకోమ్ విశాఖపట్నం నుండి సెలెక్ట్ అయిన క్రికెట్ క్రీడాకారుడు అందరికీ స్ఫూర్తి కావాలని, ఈ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువ నిధులు కేటాయిస్తూ ఉద్యోగంలో కూడా 3% రిజర్వేషన్లు కల్పించడం అనేది గొప్ప విషయంగా అభివర్ణిస్తూ ఈ క్రీడల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో టెన్నీ క్వాయట్ కార్యదర్శులు సత్యనారాయణ, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఎంఈఓ, హెచ్ఎం, ఇక మండల అధ్యక్షులు భావన, దుర్యోధన, తాతారావు, పీలకట్ల విఠల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ రోజు మన పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటే కానీ ఆటలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా క్రీడాకారులుగా మంచి భవిష్యత్తు ఉంటుందని ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఈరోజు మన దేశం కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ క్రీడలకి ఎంతటి ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఇస్తున్నారో కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు మరి మన రాష్ట్రంలో మన దేశంలో ఎంతో మంది క్రీడాకారుల తాలూకా చరిత్రలు కూడా ఈరోజు సినిమా రూపంలో మన ముందుకు వచ్చాయి. ముఖ్యంగా మన జిల్లా స్థాయి నుండి కరణం మల్లేశ్వర్ గారు, ఈరోజు శ్రీకాకుళం జిల్లా అంటే కరణం మల్లేశ్వర్ గారి పేరు లేకుండా ఎటువంటి క్రీడా స్ఫూర్తి కూడా లేదు. ఆమె ఈరోజు మనందరికీ ఎంత ఆదర్శంగా నిలిచారో, అలాగే మణిపూర్కి సంబంధించిన మేరీకోమ్ అనే ఆవిడ ఒక మైనారిటీ వర్గానికి చెందిన కూడా ఈరోజు బాక్సింగ్లోని అంతర్జాతీయ స్థాయిలోకి వచ్చి ఆ మీద ఒక సినిమా కూడా వచ్చిందని మీ అందరికీ తెలుసు. అలాగే గత కొద్ది కాలంలో మన విశాఖపట్నానికి చెందిన ఒక యువ క్రీడాకారుడు, ముఖ్యంగా ఒక క్రికెటర్ కానీ ఈ మధ్య మహిళా క్రికెట్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో జరిగిన మన ఆడపిల్లలు కానీ ఇవన్నీ ఏంటంటే మీలో క్రీడా స్ఫూర్తికి ఒక మోటివేషన్. ఖచ్చితంగా కష్టపడి ఆడితే ఈరోజు ఆటలో గెలిచామా లేదా అన్నది కాదు, మీ తాలూకా పెర్ఫార్మెన్స్ అనేది ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. అదేవిధంగా ఈరోజు క్రీడలకి మరి మన ముందు మాట్లాడిన పెద్దలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వారికి పారితోషికంతో పాటు మంచి ఉద్యోగాలు కూడా ఇచ్చి, చాలా మంది అంటుంటారు ఏం ఆటలు చదువుకోకుండా అని. దయచేసి అలాంటి మాటలు మన మధ్యలోకి రానివ్వకండి.